రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసాబసగా మారిపోయింది. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నట్లుగా సభా వేదికపైనే మాటల యుద్ధం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ ఇళ్లు కేసీఆర్ హయాంలో నిర్మించారని స్పష్టం చేశారు. మరోవైపు గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించగా సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనుంది. పరిస్థితిని అదుపు తీసుకురావడంతో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు బయటకు పంపించేశారు. సభా వేదికపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి వాగ్వాదానికి దిగడంతో కార్యక్రమం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది తెలంగాణ ప్రభుత్వం రైట్ ఇక హనుమకొండ జిల్లా బారాబార్ కేసీఆర్ కట్టిందంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అప్పులతో ఇబ్బందులు పెట్టింది అంటూ అక్కడ పొంగులేటి కూడా వ్యాఖ్యలు చేయడంతో కమలాపూర్ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో రసాబస చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుండి బయటికి పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, ఈ రోజు హనుమకొండ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఎల్కతుర్తి, కమలాపూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కమలాపూర్, గూడూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ వర్సెస్ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిగా మారిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వదిలేస్తే నిధులు ఇచ్చి పూర్తి చేసి ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చారు. కానీ బరాబర్ కేసీఆర్ కట్టాడు అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒకరికొకరు పరస్పరంగా వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ వాతావరణం తలెత్తింది. పోలీసులు అప్రమత్తమై వెంటనే బీఆర్ఎస్ శ్రేణులను బయటికి పంపించి కొంతమంది అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. సభా వేదిక పైనే లేచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగినటువంటి ఆ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కమలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఈ ఇండ్ల పంపిణీ కసాబాసా కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా గత ప్రభుత్వమే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, గత ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టింది అంటూ కేసీఆర్ క్రెడిట్ అంటూ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంత్రులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ రసాబాస్గా మారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. జమీమా. రైట్ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు